బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీనే కేసులో ఏకసభ్య కమిషన్ గడువు పెంచాలని ప్రభుత్వాన్ని రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే నెల 30 వరకు గడువు పెంచాలన్నారు. వరుస సెలవులతో పాటు విచారణకు రావాల్సిన సిబ్బంది సెలవులో ఉండడంతో విచారణ ఆలస్యమైందన్నారు. కల్తీనే కేసుకు సంబంధించి అప్పటి పాలక మండలితో పాటు టీటీడీ మాజీ ఉన్నతాధికారులను ఇంకా విచారణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. కల్తీనే కేసుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ గడువు పెంచాలని ప్రభుత్వాన్ని రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కోరారు. వచ్చే నెల 30 వరకు గడువు పెంచాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. వరుస సెలవులతో పాటు విచారణకు రావాల్సిన సిబ్బంది సెలవులో ఉండడంతో విచారణ ఆలస్యమైందని చెబుతున్నారు. కల్తీనే కేసుకు సంబంధించి అప్పటి పాలక మండలితో పాటు టీటీడీ మాజీ ఉన్నతాధికారులను ఇంకా విచారణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. కల్తీనే ఈ విచారణ ఆలస్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మొత్తంగా దీనికి సంబంధించి గడువు పెంచాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 2019 నుంచి 24 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యి కల్తీ అయిందన్న దానిపైన ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇందుకు సంబంధించి 45 రోజులు టైం బౌండ్ విధించారు. కానీ దినేష్ కుమార్ నిన్న ప్రభుత్వానికి మరో విజ్ఞప్తి చేశారు. టైం మరో నెల రోజుల పాటు ఏదైతే ఏప్రిల్ 31 తేదీ వరకు గడువు పెంచాలని కూడా ఆయన కోరిన నేపథ్యం. గతంలో ఏదైతే ఈ విచారణ సందర్భంగా వరుస సెలవులు రావడంతో పాటు కొంతమంది విచారణకు రావాల్సిన సిబ్బంది సెలవులో ఉండడం వల్ల వారందరినీ పూర్తి స్థాయిలో విచారించలేకపోయినాను. దీనికి తోడు ఏదైతే అప్పట్లో టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన వారితో పాటు అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు అదేవిధంగా అదనపు ఈవో మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని అదేవిధంగా మిగతా అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉండడంతో మరికొంత సమయం కావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 30వ తేదీ వరకు వచ్చే నెల 30వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని కోరగా ప్రభుత్వం కూడా అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అధికారికంగా అయితే ఇప్పటి వరకు సమాచారం వెలువడినప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే సమగ్రంగా దర్యాప్తు కోసం మరో 30 రోజుల పాటు గడువు పెంచాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.